ఆపరేషన్ అయిపోయింది, ఈయనకు షుగర్ నార్మల్కి వచ్చింది. ఇంత మంచి వెస్టీజ్ని నేను 10 మందికి చెప్పాలి. చెప్పాలా లేదా? చెప్పాలి. నా జీవితం అంతా కష్టపడ్డా, సంపాదించుకున్నా. నా కుటుంబం ఓకే, ఎంతో మంది ఆర్థికంగా చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరికీ నేను తీసుకొచ్చి దీన్ని పరిచయం చేయాలి అని ఒక లక్ష్యంతో 1 ఇయర్ నుంచి వెస్టీజ్లో వర్క్ చేస్తా ఉంటే లాస్ట్ మంత్ ఇంకో 50,550 రూపాయలు వచ్చింది. ఆరోగ్యం ప్లస్ ఆదాయం. సార్ ఇంకొక మేడం తీసుకొచ్చాడు. ఒక మేడం వాళ్ళ హస్బెండ్ లేడా, చిన్న వయసులో చనిపోయాడు, చిన్న పిల్లలు ఇద్దరు. టైలరింగ్ చేసుకునేది, 10-12 వేలు ఆమె శాలరీ టైలరింగ్ తీసుకునేది. అట్లాంటి ఆమె వెస్టీజ్లోకి తీసుకొచ్చి మా దగ్గర కూర్చోబెట్టి నేర్పించి జాయిన్ చేస్తే లాస్ట్ మంత్ ఆమెకు 45,000 ఆ టైలరింగ్. ఎవరి ద్వారా వచ్చింది? రామచంద్ర రెడ్డి సార్ ద్వారానే కదా. ఆ రామచంద్ర రెడ్డికి ఇప్పుడు ఆమె దండం పెడుతుంది, నాకు మంచి మార్గాన్ని చూపించినావు. రామచంద్ర రెడ్డి వెస్టీజ్కి మాకు దండం పెడుతుంది. నాకు ఎంత వచ్చింది? పార్ట్ అయినా నెలకి 50,000. జాబ్ చేస్తే 20 సంవత్సరాలు చేస్తే 1,00,000 వచ్చింది. 20 సంవత్సరాలు చేస్తే 1,00,000 వచ్చింది. 7 సంవత్సరం ఆడుతూ పాడుతూ సరదాగా చేస్తే 50,000. ఇప్పుడు డిసెంబర్కి ఎంత సార్ మీ గోల్ అంటే ఉంటుందా ఉండదా? గోలు స్టార్టింగ్లో నాకు ఎందుకు రిటైర్ అయినాను, ఇప్పుడు నాకు గోలు డబ్బు నాకు ఎందుకు అన్నాడు. ఇప్పుడు 2 లక్షలు కావాలంటున్నాడు. మనిషి ఆశాజీవి, దొరికితే కావాలి, లేకపోతే వద్దు. మార్గం దొరికింది కదా. ఇప్పుడు 50,000 వచ్చిన నేను 1,00,000 సరిపోతే అనుకున్నా. 2 లక్షలు కావాలి సార్, నాకు డబ్బు ఎందుకు కావాలి అవుతాడు. వాళ్ళ ఇద్దరు కొడుకులు జాబ్ చేస్తున్నారు. దాన్ని నీకేమైనా పిచ్చా? నువ్వు జాబ్ చేస్తున్నావు, కష్టపడ్డావు, మమ్మల్ని చదివించినావు, మేము జాబ్ చేస్తున్నావు, నువ్వు కూర్చొని తినమంటే ఇవన్నీ తిరుగుతావు, నువ్వు డూమ్దామన్నారంట. వాళ్ళకి దీని విలువ తెలుసా? వీళ్ళు చెప్పారంట, లేదు లేదా నాకు ఉంది చేస్తానని చెప్పి తెలియదు. నిన్న హైదరాబాద్లో నిన్న ఉప్పల్లో మీటింగ్ ఉంది. వాళ్ళ కొడుకు ఎక్కడ ఉంటాడు? బాచుపల్లి, నిజాంపేట బియ్యాపు రావుతల. అక్కడ నుండి వచ్చి నైట్కి అక్కడ నుండి కొడుకు దగ్గర రేపు ఉదయం నేను సార్ వస్తుంటే ఉప్పల్ మీటింగ్కి వెళ్ళాలి, ఒక ఇద్దరు తీసుకోవద్దు వెళ్తున్నా. వాళ్ళ కొడుకు డాడీ నేను కార్లో డ్రాప్ చేసి వస్తాను, నేను అక్కడ రాకండి. డ్రాప్ చేసి అయితే వద్దు, నేను మెట్రోకి వెళ్తాను, నువ్వు ఒక 10 నిమిషాలు సార్తో కూర్చునే మాట ఎందుకు రమ్మంట. వచ్చి కూర్చొని మీటింగ్ అంతా విన్నాడు. 1 lakh శాలరీ, వాళ్ళు మిస్సెస్ 1.5 lakh శాలరీ సాఫ్ట్వేర్స్. అదే పెద్ద జాబా? నాది 15 లక్షలు ఏళ్ళింకో. టైం లేదు అంటారు. నిన్న వచ్చి ఐడి ఇచ్చే ఫోటో దిగి ఐడి తీసుకొని పోతాడు. 10 సంవత్సరాల నుంచి కొట్టుకుంటే 1,00,000 బాస్ ఉన్నారు, టార్గెట్ ఉంది, చేయకుంటే రూపాయి రాదు అక్కడ. నేను ఒక 6 నెలలు ఇప్పుడు ఇంట్లో ఉన్నా, లీడర్లు తయారయ్యారు. నేను పని చేయాల్సిన అవసరం లేదు, లీడర్లు నడిపిస్తారు. వ్యవస్థ ఇది, వ్యక్తిగా వచ్చి వ్యవస్థగా తయారైంది. ఒక 4 నెలలు కరోనా లాంటి